మంగళగిరిలో నిర్వహిస్తున్న 48 గంటల చేనేత దీక్షల శిబిరాన్ని వైసీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, ఆప్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు, కాంగ్రెస్ నేతలు వై సుధీర్, షేక్ సలీం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్రావు తదితరులు సందర్శించారు. ఈ మేరకు వారు మాట్లాడారు. ఎందుకంటే వీళ్ళ తయారీ కానీ వీళ్ళ పరితరాన్ని ఎప్పుడు పెద్దలు చెప్తా ఉంటారు. అగ్గిపెట్టెలో నిమ్మడగలిగినటువంటి చీరను తయారు చేసినటువంటి జాతి చేనేత జాతి అని చెప్పి మనం గర్వంగా చెప్పుకుంటాం ఎక్కడికి వెళ్ళినా కూడా. అటువంటి నైపుణ్యం కలిగినటువంటి జాతి. ఈ రోజున దురదృష్టం ఏంటంటే రాష్ట్ర రాజధాని మంగళగిరి, అది కూడా ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి తనయుడిగా, ఒక కీలకమైనటువంటి నేతగా ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంగళగిరి ప్రాంతంలో చేనేత విగ్రహం దగ్గర 48 గంటల పాటు వాతావరణం కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు. ఎండలు విపరీతంగా ఉన్నాయి. నేను వస్తే మనం అడిగా, నేను మంచిలు కూడా తాగట్లేదు అన్నాడు. నేను చెప్పా మంచిలన్నా తాగపా, తిరుపతి కానీ పరిస్థితులు బాగలేవు, మంచిలన్నా తాగమని చెప్పా. అటువంటి పరిస్థితుల్లో కూడా నిజంగా మీరు దేనిని కూడా లెక్క చేయకుండా మీ జాతి కోసం, చేనేత రంగం మనుగడ కొనసాగించడం కోసం మీరు చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మీ అందరికీ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతుని, సహకారాన్ని ఇచ్చే కార్యక్రమం మాత్రమే కాకుండా భవిష్యత్తుకు సంబంధించి కూడా మీతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా చేనేత సమస్యల పరిష్కారం కోసం ఉద్యమంలో మేము కూడా భాగస్వాములు అవుతా ఉన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వీటిలన్నిటిని కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా చూశారు. ఇంతవరకు కూడా ఏమాత్రం ప్రభుత్వం మార్పు తీసుకురాల. పరిశ్రమకి కావాల్సినటువంటి రంగులు, రసాయనాలు, జరీ, సిల్కు, వీటిలన్నిటి మీద సబ్సిడీలు ఇవ్వాల్సినటువంటిది ఏ ఒక్కటి కూడా అమలు చేయట్లా. అలానే మరి ఆప్కో చేనేత సొసైటీలు తయారు చేసినటువంటి బట్ట కొనుగోలు చేసి వాళ్ళకి వెంటనే డబ్బులు ఇచ్చి మరలా పని కల్పించేటటువంటి సంస్థ ఆప్కో, అది ఏమాత్రం అమలు చేయట్లా. దాదాపు 300 కోట్ల రూపాయలు వీళ్ళు సొసైటీల దగ్గర నుంచి సరుకంతా కూడా కొనుగోలు చేసి, పట్ట కొనుగోలు చేసిన తర్వాత ఈ రోజుకు కూడా దాదాపు సంవత్సరాల తరబడి ఆపేటైతే మరి పరిశ్రమ ఏ రకంగా ఉంటుందో కూడా అర్థం చేసుకునేటటువంటి పరిస్థితులు ప్రభుత్వం దగ్గర కనపడతల్లా. ఇది ఎంత అన్యాయం ఒకసారి మరి ప్రజలు, సమాజం కూడా ఆలోచించాలి. ప్రభుత్వం ఇట్లా ఆపినందువల్ల ఇది చేతి వృత్తి. ఎప్పుడూ కూడా ఏ రోజుకు ఆ రోజు పనిచేసుకొని జీవనం సాగేసేటటువంటి కార్మికులు. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అట్లాగే చేనేత కార్మికులకు గిట్టుబాటు ధర లేక యాతన వేసే వాళ్ళకి కూలి గిట్టుబాటు కాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మంగళగిరిలో తయారైనటువంటి చేనేత శారీస్ కానీ అన్నీ కూడా మంగళగిరి అంటే మంచి పేరు ఉంది. ఇంతకుముందు ఎక్స్పోర్ట్ కూడా లేదు. మన భారతదేశంలో మంగళగిరి అంటే చేనేత ప్రొఫెసర్లు అంటే మంచి పేరు. అలాంటి వాళ్ళకి మన చేనేతలు అందరికి మనం సహకరించి ఈ ప్రభుత్వం చేనేత కార్మికులు పెట్టిన డిమాండ్స్కి అన్నిటికీ శ్రద్ధలు ఒప్పుకొని వాళ్ళు సహకరించి వాళ్ళందరినీ కూడా మన అభినందించి మన కూటమి ప్రభుత్వం ఇలాంటి కష్టపడి పనిచేసే వాళ్ళకి సపోర్ట్గా ఉండి వాళ్ళ అన్ని షరతులకి అమలు చేసి ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఎన్నో ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. ఇలాంటి చేనేత కార్యక్రమాలు చేయడం వల్ల గుర్తింపు వస్తుంది. ఇలాంటి కష్టపడి పనిచేసే వాళ్ళకి మనం సాయం చేయాలి అని కూటమి ప్రభుత్వం మీకు కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అలా సాయం చేయండి. అదేవిధంగా జిఎస్టీ అక్కడ నిర్మించేదని ఒక 20% నిర్మిస్తుంటే అందులో గవర్నమెంట్
20% జిఎస్టీ వేస్తుంది. వాళ్ళు ఆర్థికంగా బలపడాలంటే జిఎస్టీ కొరత కూడా చాలా కష్టంగా ఉంది. జిఎస్టీని కూడా తగ్గించాలి అని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చేనేత కార్మికులు ఈ వర్క్ కూడా చాలా ఫేమస్ సార్. మీ అందరు కూడా చేనేత అన్నలందరూ కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున బలమైన హామీ ఇస్తున్నాం. 2029లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు. ఖచ్చితంగా మంగళగిరి చేనేత కార్మికులు ఏదైతే కోరుకుంటున్నారో సంవత్సరానికి 25,000 మీరు కోరుకుంటున్నారు. 200 యూనిట్లు కరెంటు కోరుకుంటున్నారు. అలాగే నెలకు 10,000 రూపాయలు ఎవరైతే బాగా అడుగులు పడిపోయినటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళకి పెన్షన్ గా మిమ్మల్ని కోరుకుంటున్నారో మీరు డిమాండ్ చేస్తున్నటువంటి హామీలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మా పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారి దృష్టికి అలాగే రాహుల్ గాంధీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఖచ్చితంగా చేనేత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సభ ద్వారా దీని ప్రసంగం ద్వారా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మాకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ 48 గంటల నిరాహార దీక్షలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రత్యక్షంగా చేదోడు వాదోడుగా నిలబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి కూడా కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన మన పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు సంబంధించిన దాంట్లో చాలా పెద్ద ఎత్తున మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారి కంటే 4 ఆకులు మించి ఆయన మాట్లాడిన సందర్భం నేను దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని చెప్పి ప్రకటించాడు. మరి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడా లేకపోతే బ్యాడ్ అంబాసిడర్ గా ఉన్నాడా ఎట్లా ఉన్నాడో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మిక సోదరులందరికీ కూడా తెలుసు. మాటలు చెప్పడమే కాదు చేతల్లో కూడా ఈ ప్రభుత్వం చేసి చూపించాలని చెప్పి చంద్రబాబు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి 25 మంది ఎంపీల పైనే కేంద్ర ప్రభుత్వం అక్కడ ఆధారపడింది. ఇక్కడ వైసీపీ కేంద్రంతోనే ఉంది, టీడీపీ కేంద్రంతోనే ఉంది, తెలుగుదేశం కేంద్రంతోనే ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో ఇన్ని రకాల అవకాశాలు ఉన్నప్పుడు చేనేత కార్మికుల ఆత్మహత్యలు విపరీతంగా పెరుగుతున్నప్పుడు వారి పని ఇబ్బంది కలుగుతున్నప్పుడు జిఎస్టీని తగ్గించమని చెప్పేసి ఎందుకు ఈ ప్రభుత్వం డిమాండ్ చేయదు? కేవలం మాటలనే కాకుండా రిటర్న్ గా కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడున్నారో ప్రశ్నిస్తా, నిలదీస్తా, నిగ్గరిస్తా, బ్రాండ్ అంబాసిడర్ నేను అని చెప్పినటువంటి వాళ్ళు చేనేత కార్మికుల వేతనలు ఒకసారి ఆలోచన చేయమని చెప్పి సిపిఐగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ పోరాటానికి సంఘీభావాన్ని ప్రకటిస్తూ మీ ఆందోళన విజయవంతం కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఆందోళన చేసినటువంటి ఆ రోజే నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన మీ సమస్యలన్నింటినీ కూడా ఈరోజు మీరు కరపత్రంలో ఏదైతే పెట్టారో ఆ రోజు 22/2/26 తారీఖున ఇక్కడటువంటి చేనేత కమిషనర్ ఎవరైతే రాణి గారు ఉన్నారో ఆమెకు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక మెమోరాండాన్ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది.